హలో ఫ్రెండ్స్, నేను మీ మాధవి. వెల్కమ్ టు మాధవి అమ్మస్ కిచెన్. ఈరోజు గుడ్డు పులుసుని ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ చేయండి. దీనికోసం అయితే ముందుగా ఉడకబెట్టిన గుడ్లు తీసుకోవాలి, చింతపండు, టమాటా, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, ఇంతే అండి. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం అంత ఆయిల్ వేసుకొని దాంట్లోనే కొద్దిగంత పసుపు వేసుకొని ఉడకబెట్టిన గుడ్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గుడ్లు అనేది ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం గుడ్లు ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే కొద్దిగంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ ఫ్రై అయింది కదా, దాంట్లోనే పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగంత పసుపు వేసుకొని అల్లం ఎల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా అనేది కొద్దిసేపు ఉడకాలి. టమాటా నుంచి వాటర్ అంతా పోయి కొంచెం టమాటా మగ్గేంత వరకు ఉడకబెట్టుకున్న తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు టమాటా బాగా ఉడికిపోయింది కదా, దాంట్లో ఇప్పుడు కొద్దిగా దాన్ని కలుపుకొని దాంట్లో మనం చింతపండు పులుసు అన్నది పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే పులుసు మసులుతుంది కదా. ఇప్పుడు ఆ టైంలో గుడ్లు వేసేసుకోవాలి. గుడ్లు వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని దాంట్లోనే కొంచెము ధనియా పౌడరు, కొద్దిగంత గరం మసాలా, కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు పులుసు రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి,